గత ఏడాది వీధి కుక్కల నేపథ్యంలో తెరకెక్కిన ఒక బెంగాలీ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెంచుకుంటున్న ఒక వీధి కుక్క పిల్ల మిస్సింగ్ అవ్వడంతో స్టోరీ యాక్షన్ మూడ్ లోకి వెళ్తుంది. జంతువులపై జరిగే క్రూరత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇందులో బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంటుంది. యానిమల్ మార్కోలను ఈ మూవీ గుర్తు చేస్తుంది. ఇందులో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. జంతు ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఢాకాలో అమిత్ అనే కోపిష్టి మనిషి ఒంటరిగా జీవిస్తుంటాడు. అతనికి స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. అతని ఇంటి ముందు ఒక బ్లాక్ పారియర్ డాగ్ రోజు వచ్చి ఫుడ్ తింటూ ఉంటుంది. అమిత్ ఆ డాగ్ ఇన్నోసెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ ఒక రోజు ఆ డాగ్ ఒక్కసారిగా మిస్సింగ్ అవుతుంది. అమిత్ భయంతో ఊరంతా తిరిగి చూస్తాడు. కానీ ఎక్కడా కూడా కనిపించదు. అప్పుడు అతనికి ఇది ఒక శక్తివంతమైన కుక్కల అక్రమ రవాణా ముఠా పనిగా తెలుస్తుంది. ఆ ఊరి లోకల్ క్లబ్ మెంబర్స్ కుక్క మాంసం తయారు చేసి అమ్ముతున్నారని షాక్ అవుతాడు. ఇది మన దేశంలో జరుగుతుందా, డాగ్స్ కి విలువ లేదా అని బాధపడతాడు. అతను ఒక్కడిగా పోరాడడం మొదలు పెడతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగదు. అమిత్ క్లబ్ మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ డాగ్స్ క్యాచ్ చేస్తారు, మీటు ఎక్కడ అమ్ముతారు అని ట్రాక్ చేస్తాడు. అక్కడ కుక్కలను వేలాడదీసిన దృశ్యాలు చూసి చలించిపోతాడు. దీంతో కోపం కట్టలు తెంచుకొని అమిత్ ఒక్కొక్కరిని వేటాడి చంపుతాడు. క్లైమాక్స్ లో బ్లడ్ బాతు ఎక్కువగానే ఉంటుంది. చివరికి అమిత్ వీధి కుక్కలకు న్యాయం చేస్తాడా, తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను కనిపెడతాడా అనే విషయాలను ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇంతకంటే ఇంకా బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవ్స్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి.